హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఎంసీ లక్కీ. ఈరోజు వీడియో బ్లాగ్ వచ్చేసి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అది ఏం టెంపుల్ ఈ పాటికి మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా చెన్నై ట్రిప్కి వెళ్ళినప్పుడు మేము టెంపుల్, దర్గా, చర్చ్ విజిట్ చేయాలి. టెంపుల్ కొన్ని అనివార్య కారణాల వల్ల విజిట్ చేయలేకపోయాను. ఇప్పుడు కానీ ఎక్కడో కొంచెం ఫీల్ అయ్యాను. చర్చ్ను విజిట్ చేశాను అండ్ దర్గాని విజిట్ చేశాను, కానీ టెంపుల్ని విజిట్ చేయలేకపోయానని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి దగ్గర గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటాపాలెం గ్రామంలో వెలిసిన టీటీడీ దేవస్థానం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. శ్రీ వెంకటేశ్వర ఆలయం అన్నమాట. అక్కడ టెంపుల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ ఎంత బడ్జెట్తో నిర్మించారో ఆ గుడిని అండ్ దాని యొక్క ప్రత్యేకత ఏంటి అన్నీ మీకు వివరిస్తాను. మరి ముఖ్యంగా మీకు మీ కళ్ళతో మీరు టెంపుల్ని చూసిన విధంగా నేను వీడియో షూట్ చేయడానికైతే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, వెళ్ళే మార్గాన్ని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్తూ మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ఆహా, సన్ రైజ్ అయితే అయిపోతుంది. ఎర్లీగా అయితే మనం వెళ్ళిపోవాలి అక్కడికి. కొంచెం చిన్న వర్క్స్ వల్ల అయితే లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనకి కృష్ణా బ్యారేజీ దగ్గర నుంచి అయితే 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అదే మనకి విజయవాడ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్. గుంటూరు నుండి టెంపుల్ డిస్టెన్స్ అయితే 40 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ నుండి అయితే 15 కిలోమీటర్స్ ఉంటుంది. మంగళగిరి నుండి అయితే 13 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ వచ్చేసి రాయనపాడు రైల్వే స్టేషన్ అనమాట. మనకి టెంపుల్ దగ్గర నుండి 3 లేదా 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఆ రైల్వే స్టేషన్. మీరు బస్సులో ప్రయాణిద్దాం అనుకుంటే ప్రతి శనివారం బస్ స్టాండ్ నుంచి గుడి దగ్గరికి అయితే ఒక బస్సు ఉంటుంది, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్. మనకి బ్యారేజ్ దాటిన తర్వాత మనకి 400 or 500 డిస్టెన్స్లో మనకి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. మనం దాటాక ఇక్కడ రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోడ్లోంచి వెళ్ళాలన్నమాట. ఇది కర్రకట్ట రోడ్డు అంటారు ఫ్రెండ్స్. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం సరిపోతుంది, ఎటు తిరగక్కర్లేదు. ఆ రోడ్లో పోలీసు వాళ్ళు అయితే పంపించట్లేదు. అలా మనం ఈ రూట్ నుంచి అయినా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఆ బ్రిడ్జ్ దిగగానే రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్లేస్ అయితే. యాక్చువల్గా అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ రూట్ నుంచి అయితే వెళ్ళాలి మనం. లెఫ్ట్ సైడే మీకు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ రోడ్ ద్వారా కూడా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే సరిపోతుంది. కర్రకట్ట రోడ్డుకి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. అరటి తోటలు కాను ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో చూడడానికి. ఈ రోడ్డు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం పొలాలతో నిండిపోయి లాయర్స్ వచ్చే టైం అని పోలీస్ సిబ్బంది వారు అయితే ఆ రోడ్డుని అయితే బ్లాక్ చేశారు, వెళ్ళడానికి లేదనమాట ఈ టైమింగ్స్లో. సో ఆ కర్రకట్టని మనకి ఈ రోడ్డు ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇంకా రోడ్డు ద్వారా ఎండింగ్ వరకు వెళ్తే మనం ఆ పక్కన ఉన్న రోడ్డు, కర్రకట్ట రోడ్డు పక్కన రోడ్డు కూడా శంకుస్థాపన అయితే జరుగుతుందంట. రేపు మే నెల 2వ తారీఖు మన పిఎం మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన అయితే జరుగుతుందంట. ఓకే, చూద్దాం. అదిగోండి, మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం అది. ఆయన వీడియోస్ అన్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నేను. ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం. పేదవాడి జీడిపప్పు పప్పుండ అని చెప్పారు ఆయన. ఓకే, మనం అయితే మాటల్లోనే టీటీడీకి అయితే వచ్చేసాం. చాలా లేట్ అయిపోయింది నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. ఈ స్వామి మనకి రూట్ అయితే చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ స్వామి. కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం అటు నుంచి వస్తాం కదా, ఒకవేళ ఏదైనా కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వచ్చేసాం. ఆహా,
చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బయట నుంచే చాలా బాగుంది. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది మీకు పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ దేవాలయం 25 ఎకరాల ప్రాంగణంలో కట్టబడింది. 2018 ఆగస్టు 28న ఈ ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు అంగీకారం తెలిపింది. తర్వాతి సంవత్సరం జనవరి 21 నాటికి కంప్లీట్ చేయాలని ఆశించారు. 2022 జూన్ 9న ఈ దేవస్థానానికి శుద్ధీకరణ జరిగింది. జూన్ 16 నుండి భక్తుల దర్శనార్థం ఈ ఆలయం తెరవబడింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే బలిపీఠం అన్నమాట. దాని వెనకాల గుడి యొక్క ధ్వజస్తంభం అయితే ఉంది చూడండి. ఇది గుడి యొక్క ధ్వజస్తంభం అన్నమాట. ఇది చాలా అందంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే ఉందన్నమాట. దాని పక్కనే త్రాగునీరు కూడా అవైలబుల్గా ఉంది. దాని పక్కనే కొబ్బరికాయలు కొట్టు స్థలం అయితే ఉందన్నమాట. ఇదిగోండి, కొబ్బరికాయలు కొట్టచ్చు ఇక్కడ. ఇదిగోండి ప్రసాదం కౌంటర్ అన్నమాట ఇది. జూన్ 16నే ద్వితీయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగిందంట. 140 కోట్ల బడ్జెట్ అంచనాతో తిరుమల నమూనాతో మడవీధులు, కళ్యాణ మండపం, అద్దాల మండపం, 7 అంతస్తుల రాజగోపురం, ఆంజనేయ స్వామివారి దేవాలయం, రథమండపం ఆ బడ్జెట్లో నిర్మించాలనుకున్నారు. కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్స్ కొన్ని నెలల క్రితమే కంప్లీట్ అయ్యాయి. ఇంకా రథమండపం తర్వాత ఆంజనేయ స్వామి వారి ఆలయం కొన్ని రావాల్సి ఉన్నాయంట. కొత్త గవర్నమెంట్లో వర్క్స్ ఇంకా ఫాస్ట్ అయ్యి ప్రాంగణం అంతా చాలా అద్భుతంగా తయారవుతుందని అనుకోవడంలో సందేహం లేదు. టీటీడీ వస్తు విక్రయశాల అన్నమాట ఇదంతా. 10 అడుగుల పొడవుతో ఉన్న స్వామివారి విగ్రహం అత్యంత సుందరంగా ఉంది. స్వామివారిని చూసి భక్తులు ఆనందభరితులవుతున్నారు. విద్యుత్ దీపాల వెలుగులో ఈ ఆలయం మరింత ప్రకాశవంతంగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంది. టెంపుల్ గురించి పంతులు గారి మాటల్లో కూడా విందాం రండి. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అవి పొద్దున్నే 6 నుంచి నైట్ 8 దాకా. పొద్దున్న 6 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది. ఓకే. ప్రసాదం ఏ వారం పెడతారు ప్రసాదాలు? శుక్రవారం శనివారం లడ్డూలు వస్తుంది. ఓకే. రోజు స్వామివారి ప్రసాదం. స్వామివారి రోజు ప్రసాదం. స్వామివారి ప్రసాదం మామూలుగా ఉంటుంది. ఓకే. లడ్డూలు వచ్చి శుక్రవారం శనివారం ఉంటుంది. ఓకే. వరకు అంటున్నారు కదా. దర్శనం స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఏ సమయంలో ఎప్పుడు వచ్చినా ఉంటుంది? అంటే 3 పూట్ల ఆరాధన ఉంటుంది. ఓకే. ఆరాధనకి ఇంకా 12:30కి పొద్దున్న మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది. ఓకే. పొద్దున్నే వచ్చి 6 నుంచి 6:45 వరకు ఉంటుంది. తర్వాత 6 మళ్ళా సాయంకాలం వచ్చి 6 నుంచి 6:45 వరకు ఆరాధన జరుగుతుంది. ఓకే.
మళ్ళీ 7:45కి క్లోజ్ అవుతుంది. 7:45 క్లోజ్ అవుతుంది. మళ్ళీ 8కి ఏకాంశ ఉంటుంది. ఏకాంత సేవ ఉంటుంది 7కి. దాన్ని మీరు భక్తులు చూడొచ్చు. భక్తులు చూడొచ్చు. ఓకే, అది 7 నుంచి 8కి క్లోజ్. 8 క్లోజ్ ఇంకా అంతే. మొత్తం. ఓకే. వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అని ఎందుకంటారు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి మినీ టీటీడీని అయితే చూడటం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే పర్సనల్గా. అండ్ ఇక్కడ విషయాల్ని మీకు అర్థమయ్యేలాగే వివరించాలని భావిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయం అయితే నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. 87% నాట్ సబ్స్క్రైబ్డ్ పీపుల్ చూస్తున్నారు. ఒక 13% సబ్స్క్రైబ్డ్ పీపుల్ చూస్తున్నారు అనమాట. సో ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్ MCA Lucky Vlogs. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.